Please do subscribe to Prajabheri News Channel. ఆయన జపించడం జరిగింది. ఆయన నిరంతరం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా కడు పేదరికంలో నిరంతరం తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రపంచానికి పెట్టుబడిదారీ వ్యవస్థకి అనుకూలంగా, పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా సోషలిజం తీసుకురావడం కోసం, కమ్యూనిజం సిద్ధాంతాన్ని రాయడం కోసం ఆ జీవితం మొత్తం దానికి దారదత్తం చేయడం జరిగింది. ఆనాడు తన పిల్లలకు సైతం పిల్లల ఆఖరి కూడా తీర్చకుండా కేవలం తను నమ్మినటువంటి సిద్ధాంతం రాయడం కోసం తన సంతానాన్ని కూడా కోల్పోయినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడిని ఈరోజు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఆదర్శంగా తీసుకొని ఆయనను ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకున్నటువంటి రోజు ఈరోజు. దీంతోపాటు కార్ల్ మార్క్స్ చనిపోయినప్పుడు ఆనాడు ఆయన సమాధి దగ్గర కేవలం 7 మాత్రమే ఉండే. కానీ ఈరోజు ఆయనని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన తలుచుకుని దేశమే లేదు, రాష్ట్రం లేదు, జిల్లా లేదు. ఈరోజు ప్రపంచానికే యుగ పురుషుడిలాగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఆయన రాసిన సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ మేనిఫెస్టోని చదివి ఏదైతే ఈ దేశంలో కులం, మతం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉందో ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పైన మనం ప్రతి ఒక్కరూ పేదరికం పోవాలంటే ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తుంది.